హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకీ టెక్నోవర్స్. ఈరోజు మన వీడియోలో అయితే మనం ఐఫోన్ 15 ప్లస్ని 3 మంత్స్ తర్వాత అది ఎలా ఉందో అనేది రివ్యూ చేయబోతున్నాం. ఈ 3 మంత్స్లో నేను వాడిన తర్వాత నాకైతే ఫస్ట్ టైం ఇది ఐఫోన్ అయితే ఈ రివ్యూని అయితే కరెక్ట్గా జెన్యున్గా నేను చెప్పబోతున్నాను. నా వరకు కూడా నేను ఫేస్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సార్, నాకు ఏమైనా గుడ్ థింగ్స్ ఏమైనా ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే ఏమైనా మంచిగా ఉంటే అవి కూడా ఇందులో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నేను వచ్చింది ఫస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం, ఇంకా మెయిన్ అయితే ఇంకా కెమెరా వీడియో రికార్డ్ చేయడానికి అలాంటి వాటికి నాకు కెమెరా బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆండ్రాయిడ్ నుంచి ఐఓఎస్కి అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఆండ్రాయిడ్లో మీకు తెలిసిందే కదా, అప్డేట్స్ వచ్చాక కెమెరా పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది అని చెప్పేసి, సో అందుకే ఐఓఎస్లో అలాంటిది ఏమి ఉండదేమో అని చెప్పేసి వచ్చాను. నాకైతే ఇంక 3 మంత్స్ కాబట్టి నేను అలాంటివి నోటీస్ చేయలేదు. నాకైతే ఫస్ట్ పాయింట్ కెమెరా అయితే చాలా నచ్చేసింది దీంతో కంపేర్ చేస్తే, ఆండ్రాయిడ్తో కంపేర్ చేస్తే. నేను దీనికి ముందు వాడిన చాలా ఫోన్స్ వాడాను ఆండ్రాయిడ్లో, రెడ్మీ, రియల్మీ, వన్ ప్లస్ అవన్నీ కూడా వాడి చూశాను. ఇంకా దాటితో పోలిస్తే ఐఫోన్ కెమెరా నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇందులో కెమెరా డిపార్ట్మెంట్లోనే ఇంకా ఇందులో స్టెబిలైజేషన్ అనేది మనకి ఆండ్రాయిడ్లో ఇచ్చిన దానికన్నా ఐఫోన్లో ఇచ్చేది చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు ఒక ట్రైపోడ్ కానీ లేదా సెల్ఫీ స్టిక్ పట్టుకొని హై యాంగిల్ నుంచి తీస్తే యాజ్ ఇట్ ఈస్ డ్రోన్ షాట్లు అయితే వస్తాయి, అంత బాగుంటుంది. నేనైతే చాలా సార్లు నా కెమెరా అనేది వేరే షార్ట్ ఫిల్మ్స్ లాంటి వాటికి వాడడం జరిగింది. నేనే చూసి షాక్ అయ్యాను అనమాట, అలా ఉంది పెర్ఫార్మెన్స్ అయితే కెమెరాది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా నేను డిజైన్ ఇంకొచ్చేసరికి చాలా బాగుంటుంది. మీకు ఇప్పుడు ప్రజెంట్ ఒక 3 జనరేషన్స్ కూడా ఇలానే వస్తుంది మనకి డిజైన్ అనేది. ఇంక ఇప్పుడు ఇది టైప్ సి పోర్ట్తో వచ్చింది, ఇది కూడా మంచి విషయమే యాజ్ కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్. ఇంకా దీని ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకైతే ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. చాలా మంచి క్వాలిటీ ఆడియో, ఇంకా లౌడ్ వాయిస్ కూడా వస్తుంది. చిన్న చిన్న స్పీకర్లా అనిపిస్తుంటుంది నాకైతే. అలాగే దీని డైనమిక్ ఐలాండ్ కూడా అంతగా నేను ఎప్పుడు వాడలేదు, కానీ కొంచెం అప్పుడప్పుడు ఉన్నందుకు సాటిస్ఫై చేస్తుంది. ఎందుకంటే పైన వచ్చే నోటిఫికేషన్స్ అనేవి చాలా బాగుంటాయి చూడడానికి కూడా. ఇంకా అలాగే ఐఓఎస్ కూడా నాకు ఓఎస్ అనేది చాలా నచ్చింది. ఇందులో దాని గురించి ఎవరో తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు, అంత బాగుంటుంది ఐఓఎస్ అనేది. ఇంకా బ్యాటరీ బ్యాకప్ వచ్చేసరికి నేను అప్పుడు వాడుతున్న ఆండ్రాయిడ్ వన్ ప్లస్ ఏదైతే నాట్ 3 ఉందో దానికన్నా బెటర్ అయితే ఉంది బ్యాటరీ అనేది. అది చాలా స్పీడ్గా డ్రైన్ అవ్వడం జరుగుతుంది. ఇందులో అలా అయితే నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు, పర్లేదు బాగానే ఉంటుంది. కానీ సర్ఫింగ్ చేసిన అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు మాత్రం కానీ ఏమనిపించదు, అది బ్యాటరీ డ్రైన్ అవ్వదు. కానీ ఎడిటింగ్ కానీ అలాంటి ఏమైనా కొంచెం పెద్ద అప్లికేషన్స్ వాడితే అప్పుడు మాత్రం కొంచెం బ్యాటరీ అనేది డ్రైన్ అవ్వడం, కొంచెం యూజువల్గా కాకుండా ఎక్కువగా డ్రైన్ అవ్వడం జరుగుతుంటుంది. ఇంకా అలాగే హీటింగ్ అనేది నేను ఇందులో నోటీస్ చేసింది అయితే, నేను ఎప్పుడైతే ఫోన్ ఇంకా జస్ట్ అన్బాక్సింగ్ అంటే ఓపెన్ చేసి ఇన్స్టాల్ మనం సెటప్ చేస్తాం కదా ఫోన్ అనేది, మొత్తం మెయిల్ ఐడి అవన్నీ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు అప్పుడే చాలా పీక్ టెంపరేచర్లోకి అయితే వెళ్ళడం అయితే నేను నోటీస్ చేశాను. జస్ట్ అప్పుడు స్టార్టింగ్లోనే ఏంటి ఈ సైడ్ ఫ్రేమ్ పట్టుకుంటే అసలు ఎంత హీట్ అయితే ఉందో అంటే చేతులు కొంచెం ఫింగర్స్ అయితే కాలిపోయేలా అనిపించింది నాకైతే. మండుతుంది, అంత వేడిగా ఉన్నాయి సైడ్ ఫ్రేమ్ అనేది. సో అంత హీట్ అనేది నాకైతే నేను నోటీస్ చేశాను. అయితే ఇది ఆండ్రాయిడ్లో ప్రతి దాంట్లో కామన్. ఏ ఫోన్ ఫ్లాగ్షిప్ అంటే పెద్ద ప్రాసెసర్ కాబట్టి అంటారు, చిన్న ఫోన్ అంటే బడ్జెట్ ఫోన్లో కొన్నామంటే అందులో కూలింగ్ ఛాంబర్ లేదు అని అది అంటారు. ఎక్కడికి వెళ్ళినా హీటింగ్ ఇష్యూ అనేది కామన్గా ఉన్నదే. ఇంకా ఐఓఎస్లో కూడా నేను అది నోటీస్ చేశాను. ఇంకా 15 ప్లస్ ఇదైతే ప్రో మ్యాక్స్లో కూడా ఉండొచ్చు, దానిది ఏముంది ఆబ్వియస్గా. సో అది కామన్ అయిపోయింది ఇష్యూ అనేది. ఇంకా దీని పెర్ఫార్మెన్స్ అనేది నేను 3 మంత్స్లో అయితే అస్సలు తగ్గలేదు యాజ్ కంపేర్ టు ఇప్పుడు ఆండ్రాయిడ్కి వచ్చేసరికి. నేను ఫస్ట్ 3 మంత్స్లోనే, ఇప్పుడు మీరు వీడియో తీస్తున్న వన్ ప్లస్ నుంచి తీస్తున్నాను నాట్ 3 మంత్స్లోనే 3% 2% అనేది బ్యాటరీ డ్రాప్ అయిపోవడం జరిగింది. దీనికైతే అలాంటివి ఏం జరగలేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే నేను యాక్చువల్గా బ్యాటరీ అనేది మనం ఛార్జ్ చేసేటప్పుడు 100% వరకు నేనైతే దీన్ని ఎప్పుడు పెట్టలేదు. అంటే చాలా రేర్ కేసెస్లో పెడుతుంటాను ఎప్పుడో.
బయటికి వెళ్ళాలి అలాంటి టైంలో 100% చేస్తాను. అది కూడా మ్యాక్సిమం 80%. ఎప్పుడు కూడా 80% వరకు చేసి డిశ్చార్జ్ చేస్తాను, నేను డిస్కంటిన్యూ చేస్తాను ఛార్జింగ్. ఎందుకంటే మనకి ఎక్కువ సైకిల్స్ అయితే అన్ని సైకిల్స్ కౌంట్ అవ్వడం వల్ల బ్యాటరీ అనేది పర్సంటేజ్ అనేది బ్యాటరీ కెపాసిటీ డ్రాప్ అయిపోతుంది. సో దీన్ని నేను కొంచెం మైండ్లో పెట్టుకొని ఎప్పుడు 80%కి లిమిట్ పెట్టేస్తుంటాను. అలాగే కొన్నిసార్లు ఇందులో ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, చిన్న హీట్ ఉన్నది, చాలా తక్కువ హీటింగ్ ఉన్నా సరే ఐఓఎస్లో అంటే ఐఫోన్లో బ్యాటరీ అనేది 80% నుంచి ఆగిపోతుంది అన్నమాట. అంటే ఛార్జ్ అంతకుమించి అవ్వదు. అది ఎప్పుడైతే మళ్ళీ ఫోన్ అనేది ఫుల్గా కూలింగ్ తగ్గుతుందో అప్పుడు మాత్రమే అది మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అప్పటి వరకు అనేది ఐఓఎస్ అనేది ఆపేస్తుంది అన్నమాట ఛార్జ్ అవ్వకుండా. ఇది కూడా మంచిదే, కాకపోతే చాలా తక్కువ టెంపరేచర్ ఉన్నా సరే అలా అవుతుంది. అది కూడా నేను నోటీస్ చేసిన ప్రాబ్లం. ఇంకా అలాగే ఇంకోటి, కెమెరా ఈ వీడియో రికార్డింగ్ టైంలో అంటే పీక్ సమ్మర్ టైంలో మేము షూట్ చేస్తున్నాం, బయట చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక ఫోన్ 30%కి వచ్చేసింది. 30%, 20% ఛార్జింగ్ బిలో వచ్చేసింది. అప్పుడు చాలా చాలా ఎండ్లో అంటే సముద్రం దగ్గర చేస్తున్నాం మేము, అంత ఓపెన్ ఏరియాలో షూటింగ్ చేస్తున్నాం, మేమే తట్టుకోలేకపోతున్నాం. అప్పుడు ఏమైందంటే ఇంకా అంటే ఓన్లీ ఎమర్జెన్సీ కాల్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద మనకి పాపప్ అయితే వచ్చేసింది. అంటే మనకి ఆ ఫోన్ అనేది ఐఫోన్ అనేది ఇంకా కెమెరా యాప్స్ ఇంకా ఏం ఓపెన్ అవ్వవు, ఇంకా జస్ట్ ఓన్లీ ఆ స్క్రీన్ మీద ఎమర్జెన్సీ కాల్ అనే ఒక స్క్రీన్ వచ్చేసి ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకి ఫోన్ లాక్ అయిపోతే ఎలా అయిపోతుందో అలాగా, అంటే టూ మచ్ టెంపరేచర్ ఇంకా తగ్గినంత వరకు ఆగమంటుంది గ్యాప్ తీసుకు. మామూలుగా అయితే మన ఆండ్రాయిడ్ అయితే సేమ్ అది కూడా, అంటే కాకపోతే కెమెరా ఒకటే ఓపెన్ అవ్వదు, ఇదైతే ఏది ఓపెన్ అవ్వట్లేదు. కాకపోతే మనం మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది ప్రాబ్లం. సో అలాంటి హీటింగ్ టైంలో అది కామనే. మరి మామూలుగా అయితే ఒకసారి వన్ప్లస్ అయితే కెమెరా అనేది మధ్యలో ఆగిపోయింది. నేను ఒకసారి అరకు వ్లాగ్స్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్తో కాకుండా వేరే ఫోన్ ఉండేది, ఆ ఫోన్తో చేసినప్పుడు అయితే మధ్యలో అనేది కెమెరా అనేది ఆగడం జరిగింది. అలాగే ల్యాగ్ అయిపోవడం, హీట్ ఎక్కితే స్టోరేజ్ ఎక్కువైనప్పుడు సపోర్ట్ చేయకుండా అయిపోవడం, అలాంటివి నేను నోటీస్ చేశాను. అలాగే శాంసంగ్ కూడా అంతే, అది కూడా హీట్ ఎక్కితే అలాగా స్పేస్ ఎక్కువ అయిపోయినా సరే, స్టోరేజ్ ఎక్కువైపోయినా సరే వీడియోస్ తీస్తున్నప్పుడు మనకి పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. వీడియో తీస్తున్నప్పుడు ల్యాగ్ అవ్వడం, అలాగా ఫ్రేమ్స్ అనేది డ్రాప్ అయిపోయి అలా పట్టేస్తున్నట్టు మనకి అబ్జర్వ్ చేయవచ్చు మనమైతే. సో ఇదైతే నేనైతే నోటీస్ చేశాను. ఇంకా గేమింగ్ పరంగా అయితే పర్లేదు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు గేమింగ్ అనేది ఫ్రేమ్ డ్రాప్ అనేది అసలు నెగ్లిజిబుల్, అసలు ఉండదు కూడా ఐఓఎస్లో. నేనైతే ఎప్పుడు కూడా నోటీస్ చేయలేదు ఫ్రేమ్ డ్రాప్ అనేది. నేనైతే ఫ్రీ ఫైర్ టెస్ట్ చేశాను ఆడడానికి, ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆడట్లేదు, ఇంతకుముందు అయితే ఆడేవాడిని. ఇంకా అది మాటికి వేరే రీజన్ మార్చుకొని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుందని చెప్పేసి నేనైతే ఆడట్లేదు. అంటే మన ఇండియాలో ఐఓఎస్కి సపోర్ట్ చేయట్లేదు ఫ్రీ ఫైర్, అంటే యాప్ స్టోర్లో లేదు. సో అందుకనే డిస్ప్లే సంగతి వచ్చేసరికి చాలా బాగుంటుంది. మీకు డిస్ప్లే అనేది 6.7 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది, చాలా బ్రైట్గా 2000 నిట్స్ వస్తుంది. మనకి ఎండ్లో కూడా మనకి చాలా బాగా నీట్గా కనిపిస్తుంది. ఇదైతే మనకి ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. వస్తున్న ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా మనకి పీక్ బ్రైట్నెస్తో మంచిగానే వస్తున్నాయి. ఇంకా డెవలప్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మరి అంత పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు. లో లైట్లోకి వచ్చేసరికి మనకి నార్మల్ కెమెరాస్ అయితే మంచి బ్యూటీ ప్లస్ని యాడ్ చేసి తెల్లగా పౌడర్ కొట్టినట్టు చూపిస్తాయి. ఇందులో లో లైట్కి వచ్చేసరికి అసలు చాలా పూర్గా ఉంటుంది, కానీ ఫేస్ అన్లాక్ మాత్రం చాలా యాక్యురేట్గా అవుతుంది నైట్ టైం కూడా. దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసరికి అది మెయిన్ అసలు ఐఓఎస్లో. ఇంకా ప్రైస్ డ్రాప్ కూడా మనకి అంత త్వరగా అవ్వదు ఐఓఎస్లో, ఐఫోన్స్లో. మనం డిసప్పాయింట్. మీరు ఇప్పుడు చూస్తున్న వన్ప్లస్ నాట్ 3 అనేది నేను 40,000 కొన్నాను యాక్చువల్గా, 256GB 16GB ర్యామ్తో. అది ఇప్పుడు ఎంతకు వస్తుందంటే ఒక 22,000కి అలా వచ్చేస్తుంది. ఇంకా ఆఫర్స్ ఉంటే ఇంకా అది కూడా ఇంకా అంతకంత తక్కువకి వస్తుందేమో అని అనిపిస్తుంది. అంత 50% మినిమం, 50%, ఇంకా 1 year కూడా అవ్వలేదు అనుకోని, అంత తగ్గిపోయింది. సో ఇది కొన్ని మోడల్ కూడా అంత క్లిక్ అవ్వలేదు అనుకోండి. ఇంకా ఇదైతే నేను కొనేటప్పుడు 76,000, ఇప్పుడు కూడా ఆ ప్రైసే ఉంది. ఇంకా ఎక్కువ కూడా అవుతుంది, ఇంకా 6,000 పెరుగుతుంది, తగ్గుతుంది. 76కి వస్తుంది, మళ్ళీ 82కి అవుతుంది, అలాగా అప్ అండ్ డౌన్ అవుతుంది. ఇంకా దసరా సేల్స్కి మీరు ఇలాంటి ఫోన్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు.
పర్లేదు, తప్పులేదు. బ్యాటరీ నేను ఇప్పుడు ఒకప్పుడంతా నా మైండ్లో ఐఫోన్ అంటే బ్యాటరీ అసలు వర్స్ట్ అనుకునేవాడిని. నాకు తెలిసి నేను వాడినట్టు మ్యాక్సిమం ఎవరు వాడరు ఫోన్ని. సో నేను చెప్తున్నాను, ఐఫోన్ 15 ప్లస్ నేనైతే ఏదైతే వాడానో చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆండ్రాయిడ్, ఇప్పుడు మీరు ఏదైనా ఆండ్రాయిడ్ ఫోన్ మంచిగా ఒక 5000 mAh బ్యాటరీ వాడుతున్నారు అనుకోండి, దాంట్లో 90% ఎంతైతే మీకు ఉంటుందో దీంట్లో అంత ఉంటుంది. అంటే సాటిస్ఫాక్షన్ అన్నమాట, బ్యాటరీ సాటిస్ఫాక్షన్ పర్లేదు, బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఈవినింగ్ అలాగా మీరు ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది మీరు నార్మల్గా యూజ్ చేసుకుంటే. లేదు గట్టిగా రఫ్ అండ్ టఫ్గా వాడితే మాత్రం అప్లికేషన్స్ కానీ ఏమైనా పెద్ద అంటే గేమ్స్ కానీ వాడితే మాత్రం మీరు మధ్యాహ్నంకి ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది, ఒక హాఫ్ డే వస్తుంది ఖచ్చితంగా. ఇదైతే నేను చెప్పగలను. ఇంకా కలర్స్ వచ్చేసరికి నేనైతే లైట్ బ్లూ తీసుకున్నాను. ఈ ఐఫోన్ ముందు జనరేషన్స్ అన్నీ డార్క్ కలర్స్తోనే ప్రింట్ చేసి ఇంక్ అయిపోయినట్టు ఉంది. అందుకే మనకి ఈసారి 15 ప్లస్లో మొత్తం లైట్ కలర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేనైతే లైట్ బ్లూ బాగుంది మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఎల్లో, గ్రీన్ అవన్నీ ఎవరు వాడతారు, అందుకే ఇది కొంచెం వైట్ కలర్లో కూడా ఉంది. చూడడానికి దూరం నుంచి చూస్తే వైట్ కలర్లో కనిపిస్తుంది, నాకైతే నచ్చింది. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఐఓఎస్ కానీ ఇంకా ఐఫోన్లో కానీ ఆండ్రాయిడ్లో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను వీలైనప్పుడు మీకు రిప్లై చేయడం జరుగుతుంది, లేదా దానికి సంబంధించిన వీడియో ఏదైనా చేయడం జరుగుతుంది. ఇక్కడితో నేను వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ రాకేష్ ఫ్రమ్ రాకీ టెక్నోవేర్స్.